అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాననమాట. నేను 2 కట్ బ్యాంగిల్స్ అయితే 4 తీసుకున్నానండి. చూడండి చాలా అంటే చాలా బావుంటుంది ఈ డిజైను. నేనైతే వైలెట్ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నాను మొత్తం. దీనికి ఈ వర్క్‌కి కావాల్సిన కుందన్స్ అనమాట. ఇవొచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ అయితే తీసుకుంటున్నానండి. ఇది బ్లూ కలరు గ్లాసీ కుందన్స్ నేనైతే స్క్వేర్ తీసుకుంటున్నాను. వైట్ అయితే రౌండ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వైట్ డ్రాప్ అనమాట. అన్ని గ్లాసీ కుందన్సే అనమాట. నేనైతే గ్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను నేను. చూడండి, మనము ఏదన్నా ఒక మెటల్ తీసుకొని కరెక్ట్‌గా మనకి 4 సమపాళంగా డిజైన్ అయితే మనకి ఈవెన్‌గా ఒకేలాగా రావాలి అంటే మనమైతే ఇలా ఏదైనా ఒక దానితోటి నేను ఈ మెటల్ తోటి అయితే సెంటర్ చేసుకుంటున్నానండి. చూడండి, మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను. మనం 4 వైపులా 4 డ్రాప్స్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా 4 వైపులా 4 డ్రాప్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత మనము కొంచెం మరి కాస్త గ్లూ అయితే ఎక్కువగానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలోనైతే మనము స్క్వేర్ పెట్టేసుకుందాము. స్క్వేర్ పెట్టేసుకోవాలి. అలాగే ఎక్కడైతే మనము గ్లూ అప్లై చేసుకున్నామో అక్కడైతే స్క్వేర్ పెట్టేసుకుందాం. సింపుల్గానే ఉంటుంది, తయారు చేసిన తర్వాత మాత్రం హెవీగా ఉంటుంది. ఇప్పుడు మనకి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి ఇదైతే నేను ఇప్పుడు తయారు చేసేది. చూడండి, బ్రైడల్స్కి అయితే చాలా బాగుంటుంది. మన శారీస్ మ్యాచింగ్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్క్వేర్ కూడా పెట్టేసుకుందాము. మనకి ఇలా 3 స్క్వేర్స్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత రౌండ్ పెట్టుకుందాం. స్క్వేర్ పెట్టాకే రౌండ్ పెట్టేద్దాము. చూడండి, తర్వాత రౌండ్ పెట్టేసుకుందాము. మనకి కొంచెం గ్లూ అయితే ఆరిపోయిన తర్వాత అయితే మనకి చూడండి రౌండ్ అయితే పెట్టేసుకున్నాము. చిన్న రౌండ్ అనమాట. ఫోర్ బ్యాంగిల్స్ కూడా మనము ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మొత్తం కూడా మనకి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మనమైతే ఇలా వీటినైతే ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే అవి త్వరగా మనకైతే స్టిక్ అయిపోతాయి అనమాట. గట్టిగా స్టిక్ అయిపోతాయి అనమాట. ఇంకా అసలు ఏదైనా తగిలినా కూడా ఊడిపోవండి. ఇవి ఊడిపోతాయి అనేసి భయపడొద్దు, ఎందుకంటే ఇవైతే అస్సలు ఊడిపోవండి. ఇది మనం కొంచెం ఈ గ్లూ అనేది గట్టి పడేదాకైతే వీటిని కదిలించకుండా ఉండాలన్నమాట. కొంచెం గట్టి పడిన తర్వాత అయితే వీటిని ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా 4 బ్యాంగిల్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదైతే న్యూ డిజైన్ అనమాట. ఇలా 2 కట్ బ్యాంగిల్స్ అయితే నేను 4 తయారు చేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా మనము మొత్తం అయితే పెట్టేసుకోవాలండి. ఇది 2 కట్ బ్యాంగిల్ అనమాట. నేను కొంచెం బ్రైడల్ వేర్గా అయితే తయారు చేసి చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళ సీజన్ కదండి, అందుకని ప్రతి ఒక్కరు కూడా బ్రైడల్ కలెక్షన్ తయారు చేసి వేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇది ఫుల్ వీడియో అయితే చేస్తున్నానండి. దీనికి మధ్యలో వచ్చేసి నేను 4 కట్ బ్యాంగిల్స్ ఒక్కొక్క చేతికి 2 కట్ బ్యాంగిల్స్ ఏమో 2 అండి, 4 కట్ బ్యాంగిల్స్ ఏమో 4 అనమాట. అలా నేను ఒక్కొక్క చేతికి అయితే బ్రైడల్ కలెక్షన్స్ అయితే నేను తయారు చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట.
నేను ఈ గ్లూ పెన్ గురించి అయితే మీకు చెప్పాలండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందనమాట. మనకి ఈ ఈ పెన్ అయితే, ఈ స్టిక్ పెన్ అయితే ఇలా ఉంటుందండి. చూడండి, రౌండ్‌గా ఉంటుందనమాట. దీని మొన వచ్చేసి ఇలా రౌండ్‌గా హోల్ లాగా ఉంటుందనమాట. ఒక చిన్న హోల్ లాగా ఉంటుంది. దీనికైతే మనకి ఇలా గ్లూ ప్యాడ్ అయితే ఇస్తారు. ఇది కొంచెం వ్యాక్స్ లాగా ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఈ గ్లూ ప్యాడ్‌ని ఇలా అని నొక్కి మనం ఇందులోకైతే తీసేసుకోవాలనమాట ఇలా. తీసుకొని ఇప్పుడు దీన్ని ఎలా స్టిక్ చేయాలనేది అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము ఐ షేప్ కుందన్స్ అయితే తీసేసుకుందాము. ఇలా లీఫ్ ప్యాటర్న్ లాగా ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకుందాము. కొంచెం గ్లూ పెన్ అయితే తీసుకున్న తర్వాత అండి, నాకు ఈ స్టిక్ పెన్ తీసుకున్నాక చాలా అంటే చాలా ఈజీగానైతే ఉందండి. ప్రాసెస్ అయితే త్వరగా అయిపోతుంది, ఈజీగా ఉంది, త్వరగా అయిపోతుంది అనమాట. మనకి గ్లూ చేతికి అంటుతుంది, కొంచెము బాగా చికాకు అయిపోతుంది అనేదైతే లేదండి. చాలా త్వరగా అయితే మనం పెట్టేసుకోవచ్చు. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది అనమాట. ఈ గ్లూ అనేది దీనికి ఉన్నంతసేపు అయితే మనము ఫాస్ట్గా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా త్వరగానైతే మనం పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ డిజైన్కి వచ్చేసి ఐ షేప్ కుందన్స్, డ్రాప్ కుందన్స్, రౌండ్ కుందన్స్, స్క్వేర్ కుందన్స్ అయితే తీసుకొని నేనైతే ఈ డిజైన్ ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది బ్రైడల్కి అయితే. నేనైతే ఇలా తయారు చేశానన్నమాట. దానికి వచ్చేసి మనకి బ్యాంగిల్స్ మన శారీ అదే లంగా ఓని మీదకైతే తయారు చేస్తున్నానండి. తను బ్లూ లంగా అండ్ నేవీ బ్లూ అయితే వైలెట్ థిక్ పర్పుల్ అయితే బార్డర్ అనమాట. లంగా మొత్తం వచ్చేసేమో బ్లూ కలర్ అనమాట. దాని మీద వచ్చేసి దానికి ఇలా మ్యాచింగ్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను. చేసిన తర్వాత అయితే చాలా బాగుంటుందండి. ఒక్కొక్క చేతికి అయితే మనకు వచ్చేసి 6 బ్యాంగిల్స్ అయితే వస్తాయన్నమాట. 4 కట్ బ్యాంగిల్స్ ఏమో 4 వస్తాయి, 2 కట్ బ్యాంగిల్స్ ఏమో 2 వస్తాయి అన్నమాట. ఈ స్టిక్ పెన్ వల్ల అయితేనండి త్వరగా అయిపోతుంది. మనకి గ్లూ కూడా చేతికి అసలు అంటుకోవడం అనేసి ఏమీ అయితే ఉండట్లేదండి. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. మనము బ్యాంగిల్కి అయితే మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఇదైతే మంచిగా ఆరిపోయిందనమాట. ఇలా 4 బ్యాంగిల్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇవి మొత్తం అయితే ఇవి 2 కట్ బ్యాంగిల్స్ 4 అనమాట. నేను బ్రైడల్ కలెక్షన్స్ అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. ఇవి చూసి మీరు కూడా తయారు చేసుకుంటారు అని చెప్పేసి, ఇప్పుడైతే పెళ్ళిళ్ళు సీజన్ కదండి, కాబట్టి మీరైతే ఇలా డిఫరెంట్గా చేసుకుంటారని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఇవి 2 కట్ చేశానండి. తర్వాత 4 కట్ మీద కూడా మీకు ఈ వీడియో అయితే లెంతీ ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ గ్లూ పెన్ స్టిక్ పెన్ తీసుకున్న తర్వాత అయితే నాకు ఈజీ అయిపోయిందనమాట. చాలా త్వరగా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుందండి. ఈ డిజైన్ అయితే కొత్త డిజైన్ అనమాట. నేను అన్నీ కూడా మీకు ఇప్పటి నుంచి బ్రైడల్ కలెక్షన్స్ న్యూ డిజైన్స్ అయితే హెవీగా చూపించేస్తాను. ఇలా నేను 2 కట్ బ్యాంగిల్స్ 4 ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ చేసి చూపిస్తాను.